నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో ఏకే మల్లవరం, దీనినే పాముల మల్లవరం అని, అదేవిధంగా అల్లవెల్లి మల్లవరం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉండి భక్తులకు దర్శనం ఇవ్వడంతో పాటు సంతానం లేని వారికి సంతానం, అదేవిధంగా పెళ్లి ఎవరికైతే లేట్ అవుతుందో వాళ్ళు కూడా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి పూజించుకుంటే వాళ్ళకు కూడా తొందరగా పెళ్లి అవుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ మధ్య కాలంలో శ్రీ సాగంటి కోటేశ్వరరావు గారు ఏకే మల్లవరం, పాముల మల్లవరం గురించి చెప్పడం వల్ల భక్తులందరూ కూడా ఈ ఊరెక్కడ ఉంది? ఈ క్షేత్రానికి ఏ విధంగా వెళ్ళాలని అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేనైతే ఏకే మల్లవరం, పాముల మల్లవరం, అల్లవెల్లి మల్లవరం అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క టెంపుల్‌కి ఏ విధంగా వెళ్ళాలి అన్నది ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తానండి. నేను ఒక రహస్యం చెప్తాను. నేను ఆశ్చర్యపోయాను. తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు, ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు. ఇంత లావు పాము కోనేటిలో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది. అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్లి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు. డాక్టర్లు పిల్లలు పుట్టరని సర్టిఫై చేసిన వాళ్ళకి పుట్టారు. ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతులు. మనం ఏకే మలవరంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రానికి ఏ విధంగా వెళ్ళాలని అడుగుతున్నారండి. మనకి ఏకే మలవరాన్నే ఆలవెల్లి మలవరం అని, అదేవిధంగా పాముల మలవరం అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నటువంటి క్షేత్రం అండి. మనకి పిఠాపురం నుండి సేవోలు గ్రామం స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోకి రాగానే మనకి చూసుకున్నట్లయితే పిఠాపురం బైపాసు అంటే 216 జాతీయ రహదారి దిగి మనకి చేబోలు గ్రామానికి వచ్చినప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే అంటే చేబోలు గ్రామానికి ఎంట్రన్స్‌లోనే మనకి ఒక సైడ్ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి ఏకే మల్లవరం గ్రామానికి వెళ్ళడానికైతే దారి అయితే కనిపిస్తూ ఉంటుందండి. మనకి ఇక్కడ నుంచి అంటే 216 జాతీయ రహదారి నుంచి చేబోలు గ్రామానికి దిగిన వెంటనే మనకి రైట్ సైడ్ అయితే బోర్డు కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. అది కెనరా బ్యాంక్ ఏకే మల్లవరం 6 కిలోమీటర్లు అండి. అది ఇక్కడ సేబోలు గ్రామం నుండి మనకి 6 కిలోమీటర్ల దూరంలో మనకి మల్లవరం అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నటువంటి క్షేత్రానికి అయితే దారి అయితే ఉంటుంది. మనకి పిఠాపురం నుంచి అయితే సేబోలు గ్రామం చేరుకుని అక్కడి నుంచి మీరు ఏదైనా మల్లవరం గ్రామానికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకి అన్నవరం నుంచి కూడా మీరు వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, అన్నవరం అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా మనకి తుని, అన్నవరం నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఈ చేబోలు గ్రామం ఊరు అటు నుంచి అయితే మనకి ఊరు ఎండింగ్‌లో మనకి మల్లవరం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇటు నుంచి హైదరాబాద్ గాని, రాజమండ్రి గాని, అదేవిధంగా కాకినాడ, పిఠాపురం నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే చేబోలు గ్రామానికి స్టార్టింగ్ మనకి మల్లవరం గ్రామానికైతే చేరుకోవడానికి ఉంటుంది. మీరు ఒకవేళ అడ్రస్ కనుక తెలియకపోయినా కూడా ఇక్కడ ఎవరిని అడిగినా కూడా అడ్రస్ అన్నది చెప్పడం జరుగుతుందండి. చేబోలు గ్రామం అంటే మనకు పిఠాపురం నియోజకవర్గం బలపోలు మండలంలో ఉన్నటువంటి చేబోలు గ్రామం వచ్చిన తర్వాత ఏకే మల్లవరానికి రూట్ ఎటని అడిగినా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా ఏకే మల్లవరంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని దర్శించేటువంటి ప్రయత్నం. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్షేత్రాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. ఏకే మల్లవరం చూడ్డానికి ఈ ఊరు చాలా చిన్నదే అయినప్పటికీ కూడా చాలా అందమైనటువంటి ఊరు. ప్రకృతి రమణీయమైనటువంటి సౌందర్యంతోటి ఈ ఊరు చాలా నిండుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, చేబోలు గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో మల్లవరం అనేటువంటి గ్రామం ఉంది. ఈ రోజున ఈ గ్రామం గురించి రాష్ట్రం అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. దానికి గల కారణం శ్రీ సాగంటి కోటేశ్వరరావు గారు ఈ క్షేత్రాన్ని దర్శించి, ఈ క్షేత్రం యొక్క విశిష్టత గురించి అందరికీ తెలియజేయడం వల్ల సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్షేత్రానికి వచ్చి ఒక్కరోజు ఈ క్షేత్రంలో నిద్ర చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా 100కి 100% సంతానం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసంతో పాటు చాలామందికి కూడా సంతానం కలగడం వల్ల ఈ ఊరి గురించి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ ఊరికి ఎండింగ్‌లో మనకి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రం అయితే ఉంటుంది. ఈ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి స్థల పురాణం, ఆలయ సమయాలు, అదేవిధంగా సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులకి సంబంధించినటువంటి అకామిడేషన్ వసతి అన్నది ఎక్కడ ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికే తల కొట్టుకుని శరీరం వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ఠ చేశారు. అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, నాకు ఆ దేవస్థానం ధర్మకర్త ఒక ఆయన వచ్చి ఒకసారి ఓ మాట చెప్పారు. బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు, వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు. వాళ్ళకి కునుకు పడుతుంది. కునుకు పడ్డాక లేపేస్తాం.
ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకొని వస్తారండి అని చెప్పారు. నాకు అపనమ్మకం కాదు. చూడాలనిపించి. కాకినాడ నుంచి చాలా మందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం. ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మీరు నమ్మరు, నేను తెల్లబోయానండి. ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు. బిడ్డలు పుట్టరు అని బెంగ పెట్టుకున్న తల్లులు సంటి పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని, అబద్ధం కాదు. నేను ఎంతో మందిని అక్కడ అడిగాను, "ఏమమ్మా మీకు ఈయన వల్లనే కలిగిందా సంతానమని?" ఖచ్చితంగా. మేము ఆయన వలనే ఈ అనుగ్రహాన్ని పొందామని, ఆ అదృష్టాన్ని పొందారు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడంటే. ఆయనకి నమస్కారం చేస్తే ఎంత స్థితినైనా ఇస్తాడు. శరవణ భవాయ నమః. ఇది ఆలమెల్లి మల్లవరం అనే అన్నవరానికి సుమారుగా 19 కిలోమీటర్ల దూరంలో కాకినాడ జిల్లా, ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా అండి. అన్నవరం నుంచి 19 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న ఆలవెల్లి మల్లవరం అనే గ్రామంలో శ్రీ శ్రీ ఉమామహేశ్వర వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు దేనికోసం నిర్వహింపబడతాయంటే, సంతానం కోసం వచ్చేవారు ఇక్కడ సంతానం పొందడం జరుగుతోంది అని అనాదిగా 1961 నుంచి కూడా ఇక్కడ ఆ స్వామివారి వైభవం కొనసాగుతూ ఉండడము, సంతానం కోసం వచ్చేవాళ్ళు ఆ స్వామివారి అభిషేకం చేసుకుని, సేవ చేసుకుని, ఉపవాసం ఉండి సంతానాన్ని పొందడం జరుగుతుంది. ఇది చాలామంది భక్తుల ద్వారా, చాగంటి కోటేశ్వరరావు లాంటి మహానుభావుల ద్వారా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అనుభవం కూడా జరుగుతుంది. చాలా రకాలుగా ఇక్కడ జరుగుతూ ఉన్న అందువల్ల చాలామంది భక్తులు వస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు ఏంటంటే, సంతానం కోసం వచ్చేవారు, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ముందు రోజు సాయంత్రం వచ్చేస్తారండి. రూమ్లు అవకాశం ఉన్నాయి, అందుబాటులో ఉంటాయి. రూమ్ తీసుకుని రాత్రి అంతా రూమ్లో నిద్ర చేసేసి పడుకుని మామూలుగా తెల్లవారుజాము 4 గంటలకు ఇక్కడ కోనేటిలో స్నానం చేసి నాగుల చీరనిస్తాను దేవస్థానం తరపున. ఆ నాగుల చీర కట్టుకునే ఆడవాళ్ళు, మెడలో నాగుల తువ్వాలు వేసుకునే మగవాళ్ళు మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆడవారు సంతాన శయన మందిరం అని స్వామివారి నివాసం ఉన్న 1961కి ప్రతిష్టకు పూర్వం ఎక్కడైతే నివాసం ఉండుటూ ఆ ప్రత్యక్ష దర్శనం ఇచ్చారో ఆ నివాసంలోనే సంతాన శయన మందిరం నిర్మించడం జరిగింది. ఆ గదిలో ఆడవాళ్ళు సాష్టాంగపడి నిద్ర చేస్తారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో. జామునే స్నానము, ఈ నాగుల చీర కట్టుకోవడం, గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం, అభిషేకం అనేది చేసుకునే నియమం ఏ రకంగా ప్రారంభమైందంటే, ఆలయ నిర్మాణానికి ముందు ఒక పాము పొలాల్లో తిరుగుతూ ఉండగా పెద్ద పాము, ఆ పాముని ఒక రైతు చూసి కొన్ని రోజులు చూసిన తర్వాత ఇంకా దీనికి చాలా సౌమ్యంగా ఉన్నది, దీనికి ఎక్కడ ప్రమాదం జరగకూడదని స్వామివారికి నమస్కారం చేసుకున్నారట. స్వామి, నేను నిన్ను దైవంగా భావిస్తున్నాను, నాకు ఏ ప్రమాదం జరిగించకుండా, నాకు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నట్టయితే వచ్చి తిండుగుడ్లోకి వచ్చే స్వామి, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రమాదం లేకుండా ప్రదేశంలోకి తీసుకెళ్ళి నేను పెడతానండి. ఆయన తుండుగుడ్డ పొలం గట్టు మీద పరచడంతో వెంటనే ఆ గుడ్డతో కండువాలోకి రావడం, ఆయన ఓసుకుని మళ్ళీ ఊళ్ళోకి ఇలా నడిచి వస్తూ పొలంలోంచి ఈ ప్రదేశానికి, ఈ ప్రాంతానికి వచ్చేసరికి బాగా విపరీతమైన బరువు ఎక్కువైపోయిందట పాము. ముయ్యలేని పరిస్థితిలో ఇంకా పాముని, అయితే ఈ స్వామి ఇక్కడ ఉండడానికి నిర్ణయం జరిగింది ఏంటో అని అతని మనసులో అనిపించిందేమో. అక్కడ దింపేయడంతో ఈ గర్భాలయం వెనకాల, ఈ గుడి వెనకాలే ఉన్న మారేడు చెట్టు కింద ఆ గొయ్యి తీసి, ఆ గొయ్యి తవ్వి మారేడు దళాలన్నీ తెంపి అందులో వేసారట. ఆ గోతిలోకి వచ్చి పడుకుందట, పిలవకుండానో ఏమీ చేయకుండానే. అంత గ్రహించి ఆయనకి ఇంకా 100% ఇంకా ఆయన నిర్ణయానికి వచ్చేసి అక్కడ పొలం గట్టిన దగ్గర నుండి ఇక్కడ ఇది జరిగింది, ఈయన సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పడం, ఆయన తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకోవడం జరిగింది. అలా అలా ఆ నోట ఈ నోట తెలిసి ఎక్కువ మంది ఆ ప్రాంతానికి ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించడానికి వస్తేవారట. ఆ వచ్చినప్పుడు అందరూ కూడా భక్తులు ఏం పెట్టినా తినకుండా ఉండేవారట. ఈలోపు ఎవరో ఒక పంతులు గారు వచ్చినప్పుడు గోక్షీర నైవేద్య నివేదయామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః, గోక్షీర నైవేద్య నివేదయామి అని ఎప్పుడైతే మంత్రం చదివారో ఆ మంత్రం చదివే వరకు ఆ పాలు ముట్టుకోలేదట. ఆ పాలు తాగిన పాలు అక్కడి నుంచి నిత్యం కూడా అలాగే పూజ చేస్తూ, అదొక అలవాటు కింద మరి పూజ చేయడం, పాలు నైవేద్యం కింద పెట్టడం. ఆ పాలన ఎవరైతే సంతానం లేదో, వివాహం కాలేదో, ఇలాగ సమస్యలు కష్టాలు ఉన్న వాళ్ళకందరికీ కూడా తీర్థ ప్రసాదాల కింద వచ్చి దర్శనం చేసుకుని, పూజ చేసుకుని వెళ్తే సమస్యలు పరిష్కారం అవ్వడం, సంతానం కలగడం, వివాహం కలగడం కూడా అతి కొద్ది రోజుల్లోనే జరగడం వల్ల ఆ నోట ఈ నోట పాకితే కప్పడంతో ఈ సోషల్ మీడియా,
ఈ కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల చాలా కొద్ది మంది మాత్రమే తెలిసిందండి. అలాగా ఇప్పటికీ కూడా అదే విధంగా ఆ స్వామివారు ఏం చేసేవారట, ఈలోపు కాశీ నుంచి వస్తూ ఎవరో నర్మదా బాణాన్ని తీసుకొచ్చారట. ఎలాగా సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటున్నారు వాళ్ళందరూ గుడి కట్టడానికి నిర్ణయించుకున్నారు కదా అని చెప్పి కాశీకి వెళ్తూ వస్తూ ఒక నర్మదా బాణ అనే శివలింగాన్ని తీసుకొచ్చి ఇచ్చారట. ఆ తీసుకొచ్చిన శివలింగం అక్కడ పెట్టగానే కోనేటిలోకి వెళ్ళి ఆ పాము ఏదైతే ఉందో సుబ్రహ్మణ్య స్వామి వారు కోనేటిలోకి వెళ్ళి కోనేటిలోకి మునిగొచ్చి తిన్నగా శివలింగం మీదకి పడగ విప్పి ఎక్కేయడం జరిగిందట. అది అందరూ గమనిస్తూ ఉండగా ఆ రకంగా ఆయన స్వామివారు అప్పట్లో దేవుడు ఇలా చేయడంలో వింత ఉంది, సుబ్రహ్మణ్య స్వామి కదా అలా చేయడంలో వింత ఉంది అని అనుకున్నారు అప్పుడే. కానీ వాళ్ళు అప్పటికే ఆయన లీలలు చూసున్నారు కాబట్టి కండువా మీదకి రావడం, ఆవు పాలు మంత్రం చదివితే ఆవు పాలు తాగడం, ఆ తాగిన ప్రసాదాన్ని అందరికీ ఇస్తే వివాహాల సంతానం కలగడంతో దానికి పెద్దగా ఆశ్చర్యపోకుండా ఇంకా గుడి నిర్మాణం చేసినప్పుడు ఆ లింగాన్ని అక్కడే ప్రతిష్ఠించడం జరిగింది. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత కూడా స్వామివారు నిత్యం కోనేటిలో స్నానం చేయడం, ప్రదక్షిణ చేయడం, ముందుగా గణపతిని ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం దగ్గరికి వెళ్ళడం, తర్వాత అమ్మవారి విగ్రహం, తర్వాత శివలింగం దగ్గరికి వెళ్ళి చుట్టుకొని ఉండడం. రోజు ఇలాగే జరుగుతూ ఉండేదట. అదే విధంగా ఎవరైతే ఆ శివలింగానికి రోజు కోనేటిలో స్నానం చేసి ఆయనలాగే ఈ ప్రదక్షిణ చేసుకుని, అభిషేకం చేసుకుని, ఉపవాసం ఇలాగ వారికి తోచిన దాంట్లో వారికి శక్తి ఉన్నంత వరకు ఎవరైతే ఆ పూజా కార్యక్రమాలు సేవ చేసుకుంటూ తరిస్తా స్వామివారికి పూజలు నిర్వహిస్తారో వాళ్ళకి ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది అనేది నమ్మకంతోటి ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయమ్మ. అలాగా ఎవరైతే అలాగ ముందు రోజు సాయంత్రం ఉండడానికి వచ్చేసి వాళ్ళు రూమ్ తీసుకుని తెల్లవారుజాము 4 గంటలకు కోనేటిలో స్నానం చేసి ఆ నాగుల చీర కట్టుకుని భార్యాభర్త ఇద్దరు ప్రదక్షిణ చేసి ఆడవాళ్ళు వెనకాల సంతాన సైన మందిరం ఉంది గర్భాలయం వెనకాల. ఆ రోజు మారేడు చెట్టు కింద గొయ్యి తీసి మారేడు దళాలు వేసి పడుకోబెట్టిన ప్లేస్ ఉంది కదా, దానిని సంతాన సైన మందిరం కింద నిర్మాణం చేసి ఆ గదిలో పడుకోబెడతారు. ఆ గదిలోకి ఎవ్వరూ వెళ్ళరండి. గర్భస్థ దోషాలు ఉన్నవాళ్ళు కానీ, అసలు పిల్లలు లేని వారి సంతానం లేదండి మాకు, పాప ఉంది బాబు లేరండి, బాబు కోసం వచ్చేవాళ్ళు అనే వాళ్ళు కూడా అందులోకి ప్రవేశం లేదండి. ఎవరైతే సంతానం కోసం లేరని వస్తారో, కోనేటిలో స్నానం చేస్తారో, నాగుల చీర కట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే అందులోకి తీసుకెళ్ళి పడుకోబెడతారు. వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఇందులో పండితులైన పురోహితులు మేము కూడా పూజారులు ఎప్పుడూ కూడా వెళ్ళమండి అందులోకి. దాన్ని అంత పవిత్రంగా జాగ్రత్తగా చూసుకున్న స్థలం అది. అది ఈ స్థలం యొక్క విశిష్టతల్ని. తెల్లవారుజాము 4 గంటలకు ఇక్కడ కోనేటిలో స్నానం చేసి నాగుల చీర అని ఇస్తాం దేవస్థానం తరపున. ఆ నాగుల చీర కట్టుకునే ఆడవాళ్ళు, మెడలో నాగుల తువ్వాలు వేసుకునే మగవాళ్ళు మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆడవారు సంతాన సైన మందిరం అని స్వామివారి నివాసం ఉన్న 1961కి ప్రతిష్టకు పూర్వం ఎక్కడైతే నివాసం ఉండుతూ ఆ ప్రత్యక్ష దర్శనం ఇచ్చారో ఆ నివాసంలోనే సంతాన సైన మందిరం నిర్మించడం జరిగింది. ఆ గదిలో ఆడవాళ్ళు సాష్టాంగపడి నిద్ర చేస్తారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర చేసి అభిషేకం టైం అయ్యి సూర్యోదయానికి ముందు సూర్యోదయం అవుతుందనగా మేము పిలవడం జరుగుతుంది. మగవారు ఈలోపు సంతాన మందిరంలో ఇక్కడ మందిరంలో కూర్చుని ఆలయం మందిరంలో కూర్చుని అభిషేకానికి ఏర్పాట్లు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటాం. మగవాళ్ళు ఉన్న తర్వాత అభిషేకానికి పిలుస్తాము. అభిషేకం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ రోజంతా ఉపవాసం ఉండాలండి. పగలంతా కాఫీ టీ పాలు తాగొచ్చు, సాయంత్రం పళ్ళు తిని ఉండిపోవాలన్నమాట. మరునాడు ఉదయాన్నే స్వామివారికి పరవన్నం ప్రసాదం నివేదనగా చేసి ఆ ప్రసాదం తిని ఉపవాస విరమణ చేయొచ్చు. ఈ విధంగా ఎవరైతే 3 సార్లు చేస్తామని మనసులో సంకల్పం చేసుకుని అభిషేక కార్యక్రమం, శయన మందిరంలో సేవ నిద్ర కార్యక్రమం చేస్తారో వారికి ఉన్న గర్భస్థ దోషాలు కానీ, కుజదోషాలు కానీ, ఏవైతే సంతానానికి ప్రతిబంధకంగా ఉన్న ఆరోగ్యం, జాతకం, వివాహ కాలంలో ఉన్నది ముహూర్త విషయంలో కానీ ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఆ దోషాలన్నీ నివారింపజేసి సంతానాన్ని కలగజేస్తారని ఆ స్వామి మీద 1961 నుంచి అనాదిగా వస్తున్న నిరూపణ అయిన చాలామంది భార్యాభర్తలు జంటలతో సంతానం లేని వారికి మొన్న చాగంటి కోటేశ్వరరావు గారు మనకి రిలీజ్ చేసిన వీడియోలో చెప్పినట్టుగా డాక్టర్లు కూడా ఇంకా సంతానం కలగరు అని సర్టిఫై చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సంతానం పొందడం జరిగిందని ఆయన ప్రత్యక్షంగా వాళ్ళతో భక్తులతో మాట్లాడి ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. గత 2-3 నెలలుగా భక్తుల యొక్క తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆ రోజుకి ఆ స్వామివారి విశేషమైన అనుగ్రహం పెరుగుతూ ఉండడం వల్ల భక్తులకి వ్యాప్తి చెంది ఎక్కువ మంది రావడం జరుగుతుంది. అందుకని ఇక్కడికి పూజకొచ్చే భక్తులు ఎవరినంది కూడా గూగుల్లో దేవస్థానం యొక్క ఫోన్ నెంబరు ఉన్నదండి. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఎప్పుడైనా రావచ్చు. మంగళవారం, షష్ఠి లాంటివి విశేషమైన స్వామివారికి ఇష్టమైన పర్వదినాలు కాబట్టి ఆ రోజు విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వస్తారు. రావచ్చు ఎప్పుడైనా. వారంలో
చూసుకొని 365 రోజులు కూడా ఇక్కడ నిత్యము పూజా కార్యక్రమాలు, ఈ శయన మందిర సేవ, అభిషేకాలనేవి జరుగుతున్నాయి. సాధారణంగా వచ్చే భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్న ప్రధానమైనది ఏంటంటే దారి విషయం, మార్గం అండి. ప్రయాణం చేసి వచ్చే మార్గం హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు నుంచి సాఫ్ట్‌వేర్ వాళ్ళు అవ్వచ్చు, దూరం నుంచి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం నుంచి, ఒరిస్సా నుంచి కూడా వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నది ఎక్కడంటే ప్రయాణం తోవ తెలియడని గూగుల్‌లో మల్లవరం అని కొట్టడం వల్ల ఎక్కడెక్కడో ఉన్న మల్లవరాలు చూపించి అక్కడికి వెళ్తున్నారు. ఆ రకమైన ఇబ్బంది లేకుండా అన్నవరము వచ్చిన తర్వాత మల్లవరం, ఆలవెల్లి మల్లవరం, ఆలమెల్లి మల్లవరం అని కొడితే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం తాలూకా, కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం అండి. గొల్లప్రోలు మండలం ఆలమిల్లి మల్లవరం అని కొడితే పాముల మల్లవరం అని కొట్టినా గూగుల్‌లో శుభ్రంగా వస్తుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి పాము రూపంలో ఇక్కడ ప్రత్యక్ష దర్శనం ఇచ్చి ఆలయం నిర్మించుకునే విధంగా ఈ గ్రామ ప్రజలకు ఆయన యొక్క మహిమలు చూపించి ఏదైతే ఆలయం నిర్మించుకున్నారన్న నియమం మీదే ఈ ఊరికి పాముల మల్లవరం అని పేరు వచ్చింది. అందుకని భక్తులు ఏమైనా మంది ఇబ్బంది లేకుండా ఆ రకంగా ప్రయాణం చేసి వచ్చేలా వెసులుబాటు చూసుకోండి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ముందు రోజు సాయంత్రం వచ్చినట్టయితే రూములు ఉన్నాయి. రూమ్ తీసుకుని మర్నాడు పడుకుని పొద్దుటే వాళ్ళ వ్యవహారం, వాళ్ళ పూజా కార్యక్రమాలు చేసుకుని ప్రశాంతంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా ఉంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం లేదండి. ఫోన్ చేసి బుక్ చేసుకునే అవకాశం కూడా లేదు. మామూలు రోజుల్లో నిత్యము అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే కొంచెం అందుబాటులో ఉన్న రూములు ఉన్నాయి ఇక్కడ. కానీ ఏమిటంటే మంగళవారాలు, షష్ఠి, కృత్తికా నక్షత్రం రోజున పర్వదినాలు, మాస శివరాత్రి ఇలాంటి రోజుల్లో కొంచెం పర్వదినాల కారణంగా భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. కానీ రూమ్ లేకపోయినా ఎవరికీ ఎలాంటి అసౌకర్యము లేకుండా కళ్యాణ మండపం, 2 అంతస్తుల కళ్యాణ మండపం ఉందండి. దాన్ని ఓపెన్ చేసి భక్తులకి నివాసార్థమై వాళ్ళకి విశ్రాంతి కోసం ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత సంతానం కోసం వచ్చేవారే కాకుండా వివాహం జరగాలని కుజదోషాలు కానీ, కాలసర్ప దోషాలు కానీ, నాగదోషాలు కానీ ఉన్నవారు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయించుకోవచ్చు. వారు ఏం చేయాలంటే కోనేటిలో స్నానం చేసి నాగుల తువ్వాలు మెడలో వేసుకుని 108 ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారికి అభిషేకం చేసుకుని 3 సార్లు చేసుకుంటామని మనసులో సంకల్పం చేసి పూర్తి అయిన తర్వాత ఆయన వివాహం అవుతున్నదని అంటున్నారు, చెప్తున్నారు. వచ్చిన వాళ్ళు చాలామంది భక్తులు మళ్ళా చంటి పిల్లలు ఎత్తుకుని వచ్చేవాళ్ళు ఉంటున్నారు. మాకు వివాహం అయిన తర్వాత భార్యతో వచ్చి మళ్ళీ కళ్యాణం చేసుకుంటామండి, మేము ఇక్కడికి వచ్చేలా చేసుకున్నాము, మాకు కళ్యాణం జరిగింది, ఆ స్వామివారి కళ్యాణం చేసుకోవడానికి మీ భార్య సమేతంగా ఎప్పుడు రావాలని అడుగు వాళ్ళు కూడా మాకు ఉంటున్నారు. కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం నిరంతరము కూడా ఈ భక్తుల వల్ల కలుగుతుంది. కాబట్టి భక్తులు ఏమన్నది కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యి ఆ ఫలితాన్ని పొందాలని, ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది సర్వాభీష్ట సిద్ధికి, సంతాన ప్రాప్తికి, వివాహ ప్రాప్తికి కూడా ఈ స్వామివారి ఆలయాన్ని వినియోగించుకుని భక్తులు ఏమన్నది కూడా ఫలితాన్ని పొందుతారని కోరుతున్నాం. స్వస్తి.